హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ గోంగూర రొయ్యల కర్రీ, పచ్చి రొయ్యలతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఇష్టమేనా పచ్చి రొయ్యలతో గోంగూర వేసి చేస్తే? నాకు చాలా ఇష్టం. గోంగూర అంటేనే చాలా ఇష్టం. ఆంధ్ర స్టైల్ కదా గోంగూర అంటే. మరి ఎలా చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం ఒక గుప్పడంతా గోంగూర తీసుకేయండి. నేను ఒక హాఫ్ కిలో రొయ్యలతో చేస్తున్నాను కాబట్టి ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా చిన్నగా కట్ చేసుకొని, ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఉడికించాక చూసారా ఇలా మెత్తబడుతుంది. దీన్ని మిక్సీ పట్టకుండా ఇలా పప్పు గుత్తు దాంతో ఇలా మెదుపుకోవాలని, మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా ఇలా చేస్తే మొత్తం గోంగూర అంతా రేగిపోతుంది. మీరు అనుకోవచ్చు మిక్సీ పట్టేస్తే ఇంకా రేగుతుందని, కానీ దాని పేస్ట్లా అయిపోతుంది, టేస్ట్ బాగోదు. అక్కడక్కడ గోంగూర తగులుతూ ఉంటే తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్, అలాగే చెక్క, 2 లవంగులు వేసి చిన్నగా ఆనియన్ కట్ చేసుకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు, అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆనియన్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత రొయ్యలను కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని మంచిగా 2-3 సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది రొయ్యల్లో. ఇప్పుడు రొయ్యలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే దాంట్లో నీరు ఊరుతుంది. అలాగే ఆ నీరుతోనే రొయ్యలు ఒక 50% వరకు ఉడికిపోతాయి. ఇలా చేసుకుంటే మాత్రం గోంగూర రొయ్యల కర్రీ సూపర్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను. ఇలా మీకు నచ్చితే మరి మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ రొయ్యలు 50% ఉడికిపోయాయి. ఉడిపోయాక దీంట్లో కారం, 1 టీ స్పూన్ కారం వేసాను. అలాగే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలను మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేస్తూ ఆ రొయ్యల్లో నీరంతా ఇంకిపోయే వరకు మగ్గించుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే రొయ్య మాత్రం సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అండమాన్లో రొయ్యలు 1 కిలో 500. మరి మీ ఏరియాలో ఎంతో అనేది కామెంట్ చేయండి. చాలా తాజా రొయ్యలు దొరికాయి, అందుకనేసి గోంగూర పచ్చి రొయ్యలతో రెసిపీ చేసి చూపిస్తున్నా మీకోసం, నాకు వచ్చే స్టైల్లో. మరి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు గోంగూర పేస్ట్ని అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి గోంగూరతో మీరు ఏ రెసిపీలు చేస్తుంటారో? గోంగూర చికెను, మటను, రొయ్యలు అని చేస్తుంటారు కదా. మీరు ఎప్పుడైనా గోంగూర చారు వండి చూసారా? గోంగూర చారు కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు పాతకాలంలో ఈ గోంగూర చారునే ఎక్కువగా వండేవారు. గోంగూర పచ్చడి ఇంకా రొయ్యలను వేసి అదే గోంగూర చికెన్ ఇవన్నీ చేసేవారు కాదు. తర్వాత గోంగూర వేసాక కాస్త ఫ్రై అయ్యాక మనం రొయ్యలు మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే లో ఫ్లేమ్లో రొయ్యల కర్రీ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ మన ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే గోంగూర చారు అంటే అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ బయట దేశాలకు అయితే తెలీదు గోంగూర చారు అంటే, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలో గోంగూరలో కూడా ఐరన్, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వారంలో ఒకసారైనా లేదైనా 2 వారాలకు ఒకసారైనా గోంగూరను మనం ఏ రకంగా అయినా పప్పులో కానీ ఇలా కూరల్లో కానీ చారు కానీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. చూడండి రొయ్యలు ఒక 10 మినిట్స్ కుక్ అయిపోయాయి. కుక్ అయ్యాక సాల్ట్ సరిపోతే నేను కొంచెం యాడ్ చేసుకున్నా. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిపి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. మన గుమగుమలాడే రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. ఈ రొయ్యలు గోంగూర కర్రీ రైస్తో మాత్రం సూపర్గా ఉంటుంది. వేడి రైస్లు వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ రొయ్యలు గోంగూర వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను ఫాలో చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది
కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.